నేను ఎవరి కోసం చంద్రబాబు నాయుడుని ధిక్కరించి నేను ఎన్ఆర్సీకి సీఏకి ఎందుకు వ్యతిరేకంగా ఓటేశాను చెప్పండి మీరు. నేను చంద్రబాబు నాయుడు నాతో ఎందుకు నాకు విభేదించాడు చెప్పండి మీరు. నేను ఓటేనని చెప్పానని చంద్రబాబు నా మీద కక్ష పెట్టుకున్నాడు. అవునా కదా? అయినా నీ చేతన ఏం చేసుకో. నేను నా మనస్సాక్షి విరుద్ధంగా నేను పని చేయలేను, నువ్వు కావాలంటే నన్ను పార్టీ నుంచి పంపించాను. ఆ రోజు చెప్పాను, నేను పంపించాను లేదా? అటువంటి ఇవాళ కొంతమంది ముస్లిం, నేను కరడు కట్టిన ముస్లిం వాళ్ళు అనేవాళ్ళు కమలం గుర్తు ఓటేయమని చెప్పి సుజా చౌదరి పక్కన తిరుగుతున్నారంటే నిజంగా కూడా నాకు సిగ్గుగా ఉంది. మరి వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే సిగ్గుగా ఉంది. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయనో లేకపోతే ఇదేనో ఒక మతాన్నో కులాన్నో ద్రోహం చేసేవాళ్ళు నిజంగా కూడా అటువంటి వాళ్ళని దేవుడు క్షమించడు. నాకు తెలిసినంత వరకు మీరేం క్షమిస్తారలేదు నాకు తెలియదు, కానీ దేవుడైతే క్షమించడు.